అంతరించిపోతున్న విగ్రహాల తయారీ కళను ప్రోత్సహించేందుకు విశాఖ యువకుడు రంజిత్ కంకణం కట్టుకుని పశ్చిమ బెంగాల్లోని కళాకారులకు అండగా నిలుస్తున్నారు. పర్యావరణ రహితంగా ఉండే ఈగో వినాయక మట్టి విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు ధీటుగా తయారు చేస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల మన్ననలు పొందుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు నగరం నుంచి కొలువు తీరుతున్న మట్టి విగ్రహాల తయారీ కళాకారుల స్థితిగతులపైన మా వాజీ ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. ఆదిదేవుడు వినాయక చవితికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నగరంలో శరవేగంగా జరుగుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మనం ఎప్పటి వరకు ఎన్నిసార్లు చూసుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఒకరిని మించి ఒకరు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించేటటువంటి ఏర్పాట్లు చేస్తూ నగరంలో యువతంతా కూడా కేరింతలు కొడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి రోజు ఎంత అట్రాక్టివ్ బొమ్మను పెట్టామనే కంటే దాన్ని తయారు చేయడానికి దాని వెనక కార్మికులు ఎంత కృషి చేశారు, ఆ ఒక దృష్టితోటి కళాత్మక దృష్టితోటి ఆ విగ్రహాన్ని ఎట్లా తయారు చేస్తారు, అసలు నగరంలో ఈ విగ్రహాలన్నింటి ప్రతిష్ఠించడానికి ముందు ఎన్ని రోజుల కృషితో ఆ విగ్రహాలు మనకి అంత అందంగా అంత మహిమాన్వితంగా కనిపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది అనే విషయాలను అయితే ప్రస్తుతం మనం అల్లీపురంలో ఉన్నటువంటి కళాకారులందరూ కలిపి చేస్తున్నటువంటి ఈ కళాత్మక ప్రదేశంలో మనం అయితే ఉన్నాం. సో వారిని అడిగి తెలుసుకుందాం. కहाँ से आया? कलकत्ता. कलकत्ता. कितने दिन इधर है? हम लोग इतना 3 महीना. 3 महीना. कितने दिन हो जाएगा एक विग्रह तैयार करने के लिए? हमारा अभी अंदाज़ा ऐसे ही काम पे जा रहा है. काल से पेंटिंग हम लोग शुरू करेंगे और 24 में हम लोग पूरा कंप्लीट करके हम लोग मूर्ति का मतलब फिनिशिंग पूरा कंप्लीट करके रेडी कर देंगे. 24 डेज. वेस्ट बंगाल का वाइजैक का डिफरेंस क्या है दोनों प्लेसों का? वाइजैक में बम्बा गणपति बम्बा बहुत अच्छा चलता है. वेस्ट बंगाल में गणपति बम्बा अच्छा चलता है पर इतना अच्छा नहीं चलता, इसीलिए हम लोग वेस्ट बंगाल से इधर वाइजैक में आया गणपति बम्बा बनाने. और इधर बहुत अच्छा काम भी होता है, इसीलिए हम लोग भी काम पसंद करता हूँ बम्बा का, इसलिए इधर वाइजैक में हम लोग आया गणपति बम्बा बनाने में. रंजित सर कैसे देख सकते हैं आपको? हाँ, हम लोग 3 महीना इधर रुका हूँ. रंजित भैया ने हम लोगों को ब्रदर जैसा हो गया, बहुत अच्छा ख्याल रखता है. किसी का प्रॉब्लम होता तो तुरंत आने से प्रॉब्लम सॉल्व करता है. मतलब हम लोग इधर बहुत बिंदास है वो भैया की वजह से. कितने साल रंजित सर से वर्क कर रहे हैं यहाँ पर? मिनिमम 10 इयर्स. हम लोग को दोस्ती हो गया, ब्रदर जैसा हो गया. हम लोग काम करते करते मस्ती करते हैं. हम लोग इधर पूरा भाई जैसा हो गया రంజిత్ భయ్యా. వినాయక చవితి వచ్చిందంటే చాలు వినాయక విగ్రహం వివిధ రూపాలలో దర్శనమిస్తాయి. వీధి వీధికి వక్రతుండ గణపతి మండపాలు వెలుస్తాయి. 3 అడుగులు మొదలుకొని 150 అడుగుల విగ్రహాల వరకు భక్తులను అలరిస్తూనే ఉంటాయి. వినాయకుడు భక్తవల్లభుడు కనుక ఏ ఆకారంలోనైనా దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. అలా గతంలో బాహుబలి వినాయకుణ్ణి, రావణాసుర వినాయకుణ్ణి ఇలా అనేక రూపాలలో మనం చూస్తూ వస్తున్నాం. కానీ పర్యావరణ హితంగా కేవలం మట్టితోనే ఉండే వివిధ రూపాల వినాయకులను తయారు చేయడంలో కళాకారులు అప్పుడే నిమగ్నమైపోయారు. ఆగస్టు 27 సమీపిస్తుండటంతో విగ్రహాల తయారీ జోరందుకుంది. ఈసారి మార్కెట్లో రావణాసుర వినాయక విగ్రహం అలరించబోతోంది. విశాఖ యువత పశ్చిమ బెంగాల్ నుండి కళాకారులను తీసుకొచ్చి మరి వారి బాగోగులను చూసుకుంటూ ఈ కళకు ప్రాణం పోస్తున్నారు. ఒకనాటి ఉత్సవాలు, సినిమాలు, సంబరాలు లేకపోయినా కనీసం గేటెడ్ కమ్యూనిటీలోనైనా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుందని వారు ఆశపడుతున్నారు. కేరింతలు కొడుతూ యువత జరుపుకునే వినాయక పండుగ రాను రాను కనుమరుగవుతోందనే చెప్పాలి. కేవలం ఎవరింటికి వారే పరిమితమయ్యే రీతిలో ఉన్న ఈ తంతు ఇకనైనా వీధి వీధిన వాడవాడన వినాయక విగ్రహాల ప్రతిష్టతో మారుమోగాలని వారు ఆశిస్తున్నారు. సమాజంలో సంబంధాలు నెలకొల్పే విధంగా కుల మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండుగ వినాయక చవితి అని, ఆ పండుగను మరింత కన్నుల విందుగా చేసుకోవాలంటే మట్టి వినాయకుణ్ణి తయారు చేసుకోవాలని అంటున్నారు రంజిత్. దాదాపు 4 నెలల పాటు
విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్న కళాకారులు విశాఖను వారి సొంత ఊరుగానే భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు తమ కళ్ళకు చూపిస్తున్న ఆదరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కంటే ఆంధ్ర, తెలంగాణలోనే వినాయక చవితి విగ్రహాలకు డిమాండ్ ఉందని వారు చెబుతున్నారు. అందుకే సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నా వినాయక చవితికి 4 నెలల ముందు నుండి విశాఖ చేరుకుని విగ్రహాల తయారీలో తమ నైపుణ్యతను చాటుతూ ఉంటామని అంటున్నారు. ఈ సంవత్సరం ఎలాంటి థీమ్స్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? రంజిత్ అండి. రంజిత్, ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్లో ఉన్నారు? 8 years నుంచి మేడం. 8 years నుంచి ఉన్నారు. సో అంటే ఎవ్రీ ఇయర్ అంటే మనం చూసుకున్నట్లయితే కనుక బాహుబలి వినాయకుడు అని, అలాగే మేడం బాహుబలి వినాయకుడు కూడా ఇక్కడ చేసింది. ఇక్కడ ఎన్ని రోజులు పట్టిందా వినాయకుడిని చేయడానికి? ఒక 10 to 12 days పట్టింది మేడం. 10 to 12 days పట్టింది. అంటే యాక్చువల్లీ ఇప్పుడు కూడా మేము అందరం లోపలికి ఎంటర్ అవగానే శివుడి తాలూకా ఒళ్ళో వినాయకుడిని కనిపించారు. అదేవిధంగా 2 చేతుల మధ్య వినాయకుడు కనబడ్డాడు. అదేవిధంగా టెడ్డీ బేర్ దగ్గర వినాయకుడు కనబడ్డాడు. అసలు ఈ సంవత్సరం ఏ థీమ్తో మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు జనాలకి కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేస్తాం మేడం. వాళ్ళకి నచ్చిన థీమ్లో చేస్తాం. చూసారంటే ఇది ఈ బొమ్మ చూసారంటే ఇది ఒక థీమ్ వాళ్ళకి నచ్చిన ఇది ఒకటి లాలీపాప్ వినాయకుడు, గ్లోబ్ వినాయకుడు, వాళ్ళకి నచ్చిన థీమ్ ప్రకారం వాళ్ళు ఎలా ఫోటో ఇస్తే అలా చేస్తాం మేడం. కస్టమర్కి నచ్చినట్టు అంటే వాళ్ళు ఒక ఇమేజ్ అనుకుని మీ దగ్గరికి వస్తారు మేడం. ఈ బొమ్మ చూస్తే వాళ్ళు అలాగే వచ్చారు. ఇక్కడ ఈ రాజా మోడల్, ఇది రాజుగారి మోడల్లోని వినాయకుడు. అసలు యాక్చువల్లీ మీరు ఎప్పుడు అంటే వినాయక చవితికి ఎన్ని రోజుల ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు? 90 days బిఫోర్ మేడం. 90 days పడుతుంది. 90 days. ఏ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తారు మీరు? దీనికోసం మట్టి తీసుకొస్తాం మేడం. కర్ర, గడ్డి, ఓక, కలకత్తా మట్టి అవన్నీ తీసుకొచ్చి తయారు చేస్తాం మేడం. కంప్లీట్గా ఇది ఎకో ఫ్రెండ్లీ. ఇది పర్యావరణానికి చిన్న ప్రాబ్లం కూడా ఉండదు. కెమికల్ ఫ్రీ ఇది. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఆదాయమే. కర్ర, గడ్డి ఇవన్నీ బయటకు వచ్చేస్తుంది. దాన్ని కూడా గవర్నమెంట్ క్యాష్ చేసుకోవచ్చు. సో ఎంత స్టార్టింగ్ ఎంత చిన్న విగ్రహం నుంచి ఎంత పెద్ద విగ్రహం వరకు చేస్తారు? 3 feet నుంచి 15 feet దాకా చేస్తాం మేడం. 3 feet విగ్రహానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం ఏదైనా 7 days to 10 days పడుతుంది మేడం. బొమ్మ అది ఆరాలి, ఎండాలి, దాని తర్వాత కలర్ కోటింగ్ వేయాలి. కలర్స్ మీరు న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు? న్యాచురల్ కలర్స్ మేడం, కెమికల్ ఫ్రీ కలర్స్. ఎట్లా అంటే 3 feet నుంచి 15 feet వరకు చేస్తున్నారు. ఈ సంవత్సరం మీరు ఎంత పెద్ద హైట్ చేస్తున్నారు? 15 feet మేడం. 15 ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? అది జస్ట్ వినాయకుడు కూర్చొని ఉంటాడు మేడం. కంప్లీట్గా వినాయకుడు ఎలా ఉంటాడో అలాగే మేడం. అలా కూర్చోబెట్టి అంటే ఆ సినిమా హీరోలాగా అలా కాకుండా జస్ట్ వినాయకుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది ఆ మోడల్. బయట ఉంది ఆ బొమ్మ. ఇంకోటి వచ్చి రావణాసుడు మోడల్ ఒకటి ఉంది. రావణాసుడు మోడల్ వినాయకుడికి ఎట్లా చేస్తారు అంటే వాళ్ళు రావణాసుడు కూడా శివుడు భక్తుడే కదా. అవును. శివుడిని ప్రార్థన చేస్తూ ఆయన చేస్తుంటామాట, వీణ వాయిస్తుంటాడు. ఆ మోడల్ అది. సరే, ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ మీకు మ్యాక్సిమం సేల్ అయిపోతాయా? అయిపోతాయి మేడం. ఎన్ని రోజులు వినాయక చవితికి మీరు ఆల్మోస్ట్ ఎన్ని సేల్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్? 120 to 150 చేస్తాం మేడం. 120 to 150. ఎంతమంది కళాకారులు దీనికోసం ప్రయత్నిస్తూ ఉంటారు? 9 మంది మేడం. 9 నుంచి 10 మంది చేస్తుంటారు. ఇప్పుడు ఇయర్ మొత్తం మీద వినాయక చవితి, దసరా మినహాయించుకుంటే మిగిలిన రోజులు మీ జీవన శైలి ఎట్లా ఉంటుంది? వీళ్ళంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చి మేము చేస్తాం మేడం. వీళ్ళకి శాలరీ పరంగా వీళ్ళకి ఇస్తాం అన్నమాట. నేను గవర్నమెంట్ అవుట్సోర్సింగ్లో జాబ్ చేస్తుంటాను మేడం. అసలు ఎలా మీకు ఇది చిన్నప్పటి నుంచి అలవాట? మీరు చేస్తుంటారా, వాళ్ళే చేస్తారా? వాళ్ళు చేస్తారు మేడం. చిన్నప్పటి నుంచి ఇది ఒక ఫ్యాషన్గా తయారు. చిన్నప్పటి నుంచి మేము పెట్టి మేము ఎందుకు చేయకూడదు దీన్ని. కాకపోతే ఫస్ట్ వీళ్ళు చేసేవారు మేడం. ఇక్కడికి వచ్చిన వీళ్ళకి చాలా కష్టాలు ఉండేమాట. వీళ్ళతో మాట్లాడితే చెప్పారు మేడం. ఇక్కడ మన చుట్టుపక్కల 1000-1500 బొమ్మలు తయారు వల్లిపురంలోనే ఊళ్ళైనా. ఇప్పుడు వచ్చే కస్టమర్స్ వీళ్ళని కొట్టడం, డబ్బులు ఇవ్వకపోవడం, ఈ కళ కూడా అంతరించిపోయిందన్నమాట. దీన్ని అంతరించిపోతుందని మేము కూడా ఆలోచించాం. ఏదో చేయాలి దీన్ని. వాళ్ళు అక్కడ తీసుకొచ్చి వీళ్ళు కూడా ఉపాధి ఉంటారు. 4 months కష్టపడితే వాళ్ళు 1 year కూర్చొని తినాలి. వాళ్ళకి ఈ పని తప్ప ఇంకో పని రాదు. వాళ్ళు తీసుకొచ్చి మేము చేయిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చాలామంది చేసేవారు మన అల్లిపురంలోనే. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు బాధ భరించలేక వాళ్ళు చేయడం కూడా మానేశారు. అక్కడి నుంచి రావడం కూడా మానేశారు మేడం. అక్కడ పేర్లు చెప్పకూడదు, ఒక ఏకం సూసైడ్ కూడా చేసుకున్నాం. ఇక్కడ మన చేసిన చాలా మంది పన్ను వల్ల ఇక్కడ ఈ బొమ్మ తీసుకెళ్తారు మేడం. ఫస్ట్ 15,000 మాట్లాడుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు తాగేసి రావడం, వాళ్ళని కొట్టడం, బొమ్మల చేతులు ఎరగొట్టడం. 15,000 మాట్లాడితే 3,000 వాళ్ళకి ఇవ్వడం. అలాగే ఒక ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఆయన ఈ అప్పులు భరించలేక అలా జరిగింది. చాలామంది అయిపోయారు మేడం. ఇంక ఈ కళ అంతరించిపోతుందని చెప్పి ఇక్కడ మన లోకల్గా ఉన్న వాళ్ళు చాలామంది పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు. జస్ట్ సపోర్ట్ ఉంటుందని. అదే మేడం. నార్మల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ 10 years నుంచి వినాయక చవితి ప్రతిమలు పెట్టడం అనేది తగ్గిపోయింది మేడం. ఆల్మోస్ట్ తగ్గింది. సో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది?
చాలామంది అయిపోయింది. పండగ కూడా మనకి వైపు కూడా తగ్గిపోయింది, చూసారా, పెట్టడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, రావట్లేదు. ఇక్కడ కస్టమర్ మైండ్ సెట్ కూడా మారాలి. పాపం వీళ్ళు ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు బాధ పెట్టకూడదు అని చెప్పేసి కస్టమర్ మైండ్ సెట్ మారితే పండగ కూడా మనం బాగా గ్రాండ్గా చేయొచ్చు. అందరు కలిసి పండగ చేసుకున్న పండగ కదా ఇది. హిందూ ముస్లిం క్రిస్టియన్ చేసుకున్న కలిసి పండగ వినాయక చవితి. అది మేడం. అంటే యాక్చువల్లీ ఏంటంటే స్టడీస్ని ఎక్కువ యూత్ చేసేవారు ఒకప్పుడు. మీ టైంలోనైనా ఆల్మోస్ట్ 7th క్లాస్ పిల్లల దగ్గర నుంచి డిగ్రీ వరకు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ వచ్చాయి, ఎడ్యుకేషన్ అంతా ఎక్కువైపోయి పండగ అంటే ఆ ఒక్క రోజుకి పరిమితం అయిపోతుంది. దీని ఏమంటారు? చాలా మధ్య తగ్గిపోయింది మేడం. ఎందుకంటే ఇది కల్చర్ అలా స్టార్ట్ అవ్వాలి. మన బాలగంగాధర తిలక్ నుంచి స్టార్ట్ అయింది, ఇది కంప్లీట్ ఇప్పటికీ అవుతుంది. కాకపోతే కొంచెం ఇప్పుడు జనరేషన్ మారడం వల్ల వాళ్ళు కూడా ఇది కొంచెం దీన్ని ఫార్వర్డ్ ముందు తీసుకెళ్తే ఇది కళ పోకుండా ఉంటుంది, పండగ వైబ్ అనేది ఉంటుంది, మన కల్చర్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలి ఈ పండుగలు చేయడం? అంటే వినాయక చవితి, దసరా మాత్రమే మొత్తం అందరూ కలిపి చేసుకునేవి, దీనికి పేరెంట్స్ ప్రోత్సాహం ఎట్లా ఉండాలి? వాళ్ళు కూడా కొంచెం ఇవ్వాలి మేడం. ఇది జస్ట్ సోషల్ గ్యాదరింగ్, అందరు కలిసి చేసుకున్న పండుగ. ఇప్పుడు కొత్త ఐడియాస్ వస్తాయి, పండుగను ఎలా చేయాలి, అందరు కలిసిమెలిసి ఎలా ఉండాలి. ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంది, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా, ఇంట్లో ప్రాబ్లమ్స్, జస్ట్ కలిసి ఒక 1 వీక్ 11 డేస్ చేసుకున్న పండుగ. అది కూడా పోతే పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు, ఆడ ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలియదు. అది జస్ట్ సోషల్ గ్యాదరింగ్ కోసం మనం చేసుకునే పండుగ ఇది. అవును మేడం. టోటల్ ఓవరాల్ 4 months మీరు అందరూ కష్టపడతారు ఇక్కడ. 4 months వీళ్ళకి అకామిడేషన్ అంతా మీరు ప్రొవైడ్ చేస్తారు? ఫుడ్ అన్నీ మాదే మేడం. వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా మేము చూసుకోవాలి. ఈ మట్టి అంతా మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? కొంత ఇక్కడ లోకల్గా తీసుకొస్తాం మేడం, కొంత కలకత్తా నుంచి తీసుకొస్తాం మేడం. అది కూడా మీరు మరి పర్చేస్ చేసి తీసుకొస్తారు? చేస్తాం మేడం. ఇది జస్ట్ అమౌంటే మిగిలిపోద్దని కాదు మేడం, జస్ట్ ఇది మన కల్చర్ పోకుండా మన ఫ్యాషన్ కోసం చేసే ఈ బిజినెస్. జస్ట్ 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు ఉంటుంది. మన దేవుడు దయతలిస్తే మనకి ఎంతోమంది మిగులుతుంది, లేకపోతే మిగలదు. అంతరించిపోతున్న కళను ఎలాగైనా సరే మళ్ళీ జీవం పోసి దాన్ని నిలబెట్టుకునే విధంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఒక ఆశయంతో విశాఖ అల్లీపురానికి చెందినటువంటి స్థానికుడు రంజిత్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అయితే విజయవంతంగా పూర్తవుతోందని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా వెస్ట్ బెంగాల్ నుండి 10 మంది కళాకారులు ఇక్కడికి వచ్చి 4 నెలల పాటు కంప్లీట్గా వినాయక విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉండడం, వారి తాలూకు బాగోగులన్నీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి రంజిత్ చూసుకోవడం మనం అయితే ఇప్పుడు వారి మాటల్లో వినడం జరిగింది. సో కంప్లీట్గా వెస్ట్ బెంగాల్కి వైజాగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని వాళ్ళని అడిగితే, వైజాగ్లో బాల గణపతి విగ్రహాలు అత్యధికంగా అమ్ముడవుతాయి, కానీ అదే వెస్ట్ బెంగాల్తో పోల్చుకున్నట్లయితే గనక అక్కడ వినాయక చవితి తాలూకా వైబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా విశాఖ వచ్చి విశాఖలో ఉన్నటువంటి రంజిత్ సహాయంతో కంప్లీట్గా ఈ విగ్రహాలన్నింటినీ కూడా తయారు చేయడం జరుగుతోంది. సో ఇటు ఈ కళను ప్రోత్సహిస్తూ దాన్ని ఒక జీవనాధారంగా బతికి ఉన్నటువంటి ఎంతోమంది కళాత్మక హృదయాలకు, కళాకారులకు ఆసరాగా అందిస్తున్న రంజిత్ను మనం అభినందించక తప్పదు. సో విశాఖలో ఈ యువకుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తారు, ఆదరిస్తారనే సదుద్దేశంతో మేమైతే ఈ స్టోరీని రెడీ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా కంప్లీట్గా మీ స్థానికంగా ఉన్నటువంటి విగ్రహాల తయారీకి సంబంధించి రంజిత్కి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని అనుకుంటున్నాం. సో కంప్లీట్గా అది ఏదైతే ఉందో వినాయక చవితి అనేటటువంటి దాన్ని ఒక ఇంట్లో చేసుకునే పండగగా కాకుండా స్థానికంగా అందరూ కలిసి చేసుకునేటటువంటి ఒక హడావిడితో కూడినటువంటి వాతావరణంలో చేసుకోవటువంటి ఈ పండగను మనందరం కూడా దాదాపుగా మర్చిపోతున్నామనే చెప్పాలంటే, కంప్లీట్గా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి దగ్గరగా ఉంటూ ఎవరింట్లో వాళ్ళు ఒక గంటన్నర చేసుకునే ఈ పండగని ఒక వారం లేదా 9 రోజుల పాటు చేసుకుని అంగరంగ వైభవంగా చేసుకునేటటువంటి పండగ మనందరం గుర్తిస్తే ఇలాంటి కళాకారులందరికీ కూడా అంతరించిపోతున్నటువంటి కళకు జీవం పోస్తూ రంజిత్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం సాధారణంగా ప్రోత్సహిస్తూ ఆహ్వానిద్దాం. అదేవిధంగా ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని, జీవన విధానాన్ని పెంచేటటువంటి ఈ విషయాన్ని మనందరం కూడా సపోర్ట్ చేస్తూ మనం కూడా సపోర్ట్గా నిలుద్దాం. కెమెరామ్యాన్ మహేష్తో జ్యోతి, వాజీవన్, విశాఖపట్నం.